హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మినీ వ్లాగ్ అండి. మేము ఈరోజు రాయగడలో చాలా ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మజ్జి గౌరమ్మ టెంపుల్. ఇది ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో అయితే ఉందండి. ఒడిస్సాలో అయితే ఈ అమ్మవారికి మజ్జి గరియాని అని అంటారండి. ఈ టెంపుల్ వచ్చేసి పార్వతీపురం నుంచి రాయగడ 50 కిలోమీటర్స్ అండి. మేమైతే సాటర్డే వెళ్తున్నామండి. సో ఈ టెంపుల్కి ఎక్కువగా అయితే వెడ్నెస్డే సండేస్లో అయితే వస్తారండి. మేము సాటర్డే వెళ్ళడం వలన ఈ టెంపుల్లో అయితే ఖాళీగా అయితే ఉందండి. ఎక్కువగా జనాలు అయితే ఎవరు లేరు. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందండి. వెళ్ళేటప్పుడు చిన్నగా చినుకులు అయితే పడ్డాయి. మా వివాంశ్ అయితే టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టపడతాడండి. టెంపుల్స్కి వెళ్ళడమే కాకుండా వాడికి ఆ టెంపుల్లో అమ్మవారికి వెనుక ఉన్న స్టోరీ కూడా తెలుసుకుంటాడండి. దేవుడి స్టోరీస్ అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచే వాడికి భక్తి ఎక్కువ అన్నమాట. సో ఈ టెంపుల్లో అమ్మవారికి బాడీ కాకుండా ఓన్లీ ముఖం మాత్రమే ఉంటుందండి. అమ్మవారికి ఒక భయంకరమైన రూపం అయితే మనకి కనిపిస్తుందండి ఇక్కడ. సో ఈ టెంపుల్లో వెళ్ళగానే ఒక గుర్రం అయితే ఉంటుందండి. అది 5 క్వింటల్ ఇత్తడితో అయితే చేశారు అంట. ఆ గుర్రం జస్ట్ రన్నింగ్కి వెళ్ళినట్టు అయితే ఉంటుందండి. ఆ గుర్రం మీద అమ్మవారు నైట్ అయితే ఊరంతా తిరిగి ఇక్కడ ఉన్న ప్రజల్ని రక్షిస్తుంది అని గట్టి నమ్మకం అండి. సో ఇది తెలిసిన వెంటనే మా వివాంశ్ ఇంకా ఆగుతాడండి. ఆడైతే గుర్రం ముందు నిల్చొని పిక్స్ అయితే దిగిపోయాడండి. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. టెంపుల్ మధ్యలో ఒక చెట్టు అయితే ఉంది. మనం ఆ చెట్టుకి ముడుపు కడితే మనం ఏ కోరిక కోరుకున్నా అక్కడ తీరుతుంది అంట. సో మేమైతే దర్శనం అయ్యాక అక్కడ కొత్తగా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ మా వివాంశ్, హేమాంశ్ అందరూ కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఆ రోజు క్లైమేట్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అండి. ఆ క్లైమేట్లో మా వివాంశ్, హేమాంశ్ చాలా ఎంజాయ్ చేశారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.